హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ అయిన కుడుములు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి కుడుములకి అనపకాయ అవసరం అండి. ఈ అనపకాయ లోపల ఉన్న విత్తనాలని మనం ఈ కుడుములకి ఉడకబెట్టి యూజ్ చేసుకుంటామండి. నేను ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఈ కుడుములకి మనకు మెయిన్గా వచ్చేసి బియ్యపిండి కావాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ బియ్యపిండి తీసుకుంటున్నాను. స్మూత్గా కాకుండా కాస్త రవ్వలా పట్టుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. మనము ఉడకబెట్టిన అనపకాయ, ఇంకా మెంతి, ఉల్లి ఆకు, కొత్తిమీర, ఇంకా పచ్చికారం ఇవన్నీ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం బియ్యం పిండికి అన్ని విధాలుగా మంచిగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను కొద్దిగా వేడి వాటర్ని యాడ్ చేస్తున్నాను. బైండింగ్కి మనకు ఈజీ ఉంటుందండి. ముద్ద త్వరగా వస్తుంది వేడి వాటర్ యూజ్ చేయడం వల్ల. ప్లస్ దాని ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి. నా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆ ముద్దని తీసేసుకుంటున్నానండి. తీసేసుకొని రౌండ్గా చేసుకొని పైన లైట్గా ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేసి నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రకి ఆల్రెడీ నేను ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసి ఆ విధంగా పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా రిమైనింగ్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఏ ప్రాసెస్ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి మన అమ్మ వాళ్ళు చేసిన ప్రాసెస్ అంటే అది చాలా టఫ్ అండి. వాళ్ళు కుండలో గడ్డి పెట్టి చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అది చేయడం అంత ఈజీ కాదు. సో ఈ విధంగా మీరు ఇడ్లీ పాత్రలో చేసినట్టయితే కుడుములు చాలా సులభంగా చేసుకోగలరు. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గదు. సో నేను ఈ విధంగా కుడుములన్నీ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు అయితే ఎలా పెట్టేసుకుంటారో అలా పెట్టేసుకొని సేమ్ నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయాలి. నాకైతే ఒక 30 మినిట్స్ పట్టిందని. ఇలా క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ అది ఉడికిందండి. సో ఇప్పుడు నేను ఒక స్పూన్ తోటి తీసుకొని చెక్ చేస్తున్నానండి. నేను అది ముట్టి చూస్తే అది ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు మనం చేయాల్సింది అది తీసి పక్కకు పెట్టేసుకోవడమే. మనం ఈ కుడుములకి నువ్వులు లేదా పల్లీల నూనె అయితేనే వాడుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఇంతేనండి, తెలంగాణ స్పెషల్ అయిన కుడుములు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.